రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం పరిధిలోని చందుర్తి మండలం మల్యాల గ్రామంలో చుండెలక బావి అనేది ప్రత్యేకమైనదని చెప్పుకోవచ్చు. చాలా రకాల చర్మ వ్యాధులు ఇక్కడ ఏ హాస్పిటల్లో చూపించినా కూడా తగ్గని చర్మ వ్యాధులకు కూడా ఈ బావిలోని నీరు సేవించి స్నానం చేయడం ద్వారా ఈ రోగాలన్నీ చర్మ వ్యాధులకు సంబంధించిన రోగాలన్నీ మటుమాయం అవుతున్నాయని ఈ గ్రామ ప్రజలు విశ్వసిస్తున్నారు. గత కొన్నేళ్లుగా వేములవాడ పట్టణమే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఈ బావికి ఈ చర్మ వ్యాధి గ్రస్తులు వచ్చి స్నానాన్ని ఆచరించి ఈ నీరును సేవించడం ద్వారా ఈ రోగాలన్నీ మటుమాయం అవుతున్నాయని గ్రామ ప్రజలతో పాటు వీటికి వచ్చే బాధితులు అంటే చర్మ వ్యాధులకు సంబంధించిన వ్యాధిగ్రస్తులు కూడా చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో లోకలైటిన్ ఈ మహిమగల అంటే ఆయుర్వేదిక లక్షణాలు కలిగిన నీటికి సంబంధించిన బావిపై ఎక్స్క్లూజివ్ స్టోరీ అందిస్తుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామంలో మా గ్రామానికి ఉన్న ముఖ్యమైన ప్రాముఖ్యత ఏంటంటే మా గ్రామంలో ఉన్న చుండెలక బావి. ఇది 100 ఏళ్ల చరిత్ర కలిగిన చుండెలక బావి. ఇది చాలా ఏళ్ళ నుంచి ఇక్కడికి వివిధ గ్రామాల నుంచి జిల్లాల నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మహారాష్ట్ర నుంచి ఇక్కడికి వచ్చి స్నానాలు చేసేవాళ్ళు. ఏంటంటే ముఖ్య కారణం ఏంటంటే ఇది చుండెలక కరిస్తే ఈ బావి నీళ్లు చేదుకొని వాళ్ళు స్నానం చేస్తే వాళ్ళ వ్యాధి తగ్గుద్దని వాళ్ళ యొక్క పూర్తి విశ్వాసం. అట్లే చాలామంది వచ్చిన వారు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు స్నానం చేసి తగ్గిందని చెప్పి విశ్వాసం చేయట్లేదు. ఇంకా చాలామంది వివిధ జిల్లాల నుంచి కూడా వస్తారు. ప్రతి ఆదివారం గురువారం ఇక్కడికి సుమారుగా ఒక 100 మంది దాకా భక్తులు వచ్చి స్నానాలు ఆచరిస్తారు. ఇక్కడ ఒక చిన్న చిన్న విషయాలు ఏముంటాయంటే అలాగే రైతులు ముఖ్యంగా వారి యొక్క పాడి పశువులకు కూడా స్నానాలు చేపిస్తారు. ఎందుకంటే వాటి యొక్క చర్మ సంబంధిత వ్యాధులు తగ్గడానికి కూడా ఈ బావి యొక్క నీరు ఉపయోగపడుతుందని వాళ్ళు నమ్ముతారు. అది కూడా చేపిస్తే కూడా వాళ్ళ యొక్క పశువులకు వ్యవసాయం పశువులకు కూడా తగ్గుతాయి చర్మ వ్యాధులు. అలాగే ఈ బావి యొక్క విశేషం ఏంటంటే ఈ బావి యొక్క నీరు యొక్క దివ్య ఔషధం. ఈ బావి యొక్క నీరు ఎడమ చేతితో చేదడం, ఎడమ చేతితో 7 ముక్కల నీరు తాగితే వ్యాధి తొందరగా నయమేద నుంచి ఫస్ట్ నుంచి వస్తున్న ఆచారం. దాని ఇక్కడికి వచ్చే వాళ్ళు కూడా అదే విధంగా ఆలోచిస్తారు. ఈ బావి మా ఊర్లో ఉండడం నిజంగా మా గ్రామానికి చాలా మంచి విషయం. అంటే ఈ బావికి సంబంధించిన ఏమన్నా ఫ్రీగానైనా సేవలు అనేవి ఏమన్నా ఛార్జ్ ఫ్రీగానే, వచ్చిన వారికి అంతా ఫ్రీనే, ఎలాంటి సేవలు ఏముండవు. వాళ్ళు వచ్చిన వారు వాళ్ళకు ఇష్టం కొద్దీ ఏదో బావికి ఇక్కడ ఉన్న వాళ్ళకి క్లీనింగ్ చేసే వాళ్ళకి 5 ఇచ్చుకుంటారు. ఇది పెద్దలు చెప్తున్నవారు చాలా ఏళ్ల కింద ఇక్కడ ఒక పెద్ద వృద్ధులు వచ్చి దీనికి ఒక యంత్రం పెట్టి ఈ యంత్రం నీళ్ళు బావి యొక్క నీళ్ళతోటి స్నానం చేస్తే మీకు చర్మ సంబంధ వ్యాధులు తగ్గుతాయని చెప్పిండు. అట్లా చాలామంది చేసినప్పుడు వాళ్ళ యొక్క వ్యాధులు తగ్గినాయి. అదే విశ్వాసంతో ఈ బావి ఇప్పటికి కూడా అదే ప్రచారం ఉంది. గతంలో ఎండాకాలంలో మన నీళ్ళు లేని పరిస్థితి అప్పుడు కూడా ఈ బావి యొక్క బురదను కూడా తీసుకెళ్లి వాళ్ళు స్నానం చేస్తే వాళ్ళ యొక్క వ్యాధులు తగ్గినాయని విశ్వాసం. ఈ మల్యాల గ్రామం ఈ మల్యాల గ్రామంలో చుండెలక బావి ఉన్నది. దీన్ని ఎంతమంది డాక్టర్ దగ్గరికి పోయినా ఎక్కడికి పోయినా లక్షలు ఖర్చు పెట్టుకున్నా తక్కువ కాలేదు. అది దానివల్ల ఇక్కడికి వచ్చి స్నానం చేస్తేనే ఒకటిగా స్నానం చేస్తే ఒక నీళ్ళతో స్నానం చేస్తేనే తక్కువ అయిపోతుంది. ఇలా మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి చూసినా చాలామంది వస్తారు. చాలామంది దురద, చాలామందికి ఇట్లా వలిగినాయి, చేతులు వలిగినాయి, కాలు వలిగినాయి, పురుగులు పట్టి అల్లు వస్తుంటారు కూడా కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్న వాళ్ళు కూడా అక్కడ తక్కువ కాకపోతే ఇక్కడ తక్కువ అయిపోయింది. దానివల్ల బేస్తవారం ఆదివారం 2 సార్లు వస్తారు వారానికి. వచ్చి దీన్ని స్నానం చేసి ఇక్కడ వంట చేసుకొని తినిపోతారు. చాలామంది వస్తారు. మహారాష్ట్ర నుంచి వస్తారు, ఆదిలాబాద్ నుంచి వస్తారు, మన హైదరాబాద్ నుంచి వస్తారు. మొన్న ఇక్కడ సూర్యాపేట నుంచి వచ్చారు. అక్కడ మన విజయవాడ దగ్గర కూడా వచ్చారు. మొన్న వచ్చి వాళ్ళకి అక్కడనే ఎక్కడనో తిరిగి వాళ్ళు తిరుపతి అటు ఇటు తిరిగి ఎంత ఖర్చు పెట్టుకున్నా కాలేదు. ఇప్పుడు వారం రోజులు ఉండిపోతే ఇక్కడ తక్కువ అయిపోయింది. ఆయన ఇక్కడ నయమైందని చెప్పిండు ఆయన. దానివల్ల ఎలక బావి మాకు తెలియదు, మా తాతల పూర్వం నుంచే ఉన్నది. ఇది ఫస్ట్ చిన్న బావి లెక్క ఉంటుండే. దీన్ని డెవలప్మెంట్ చేసి పట్టించుకొని ధర్మసత్రాలు ఇవన్నీ కట్టించి దానివల్ల మంచిగానే ఉంటుంది. ఇక్కడ స్నానం చేస్తేనే పోతుంది. దీనికి ఏ మెడిసిన్ అన్నది ఏం లేదు. దీనికి మళ్ళీ ఏమన్నా ఖర్చు పెట్టుడు, పైసలు ఇచ్చుడు అన్నది ఏం లేదు. ఇక్కడ ఫ్రీగానే అయిపోతుంది. దేనికైనా ఫ్రీగానే అయిపోతుంది. ₹1 కూడా ఎవరికి ఇచ్చే అవసరం లేదు. స్నానం చేసి వెళ్ళిపోతుంది. బేస్తవారం ఆదివారం 2 సార్లు. విగ్రహం మన ఇక్కడ మా లోకేష్ సతీష్ ఎన్ఎం శ్రీధర్ అని
వాళ్ళిద్దరు కలిసి తెచ్చి ఇది పెట్టించారు. ఇక్కడ ఏం విగ్రహం? ఎలుక విగ్రహాన్ని తీసుకొచ్చి పెట్టారు. ఎలుక విగ్రహం చేసి దాన్ని ఫస్ట్ వేసి పెట్టారు. మళ్ళీ గుట్టి కాదు, అక్కడ కొబ్బరికాయలు కొట్టి తర్వాత కొబ్బరికాయలు కొట్టి తర్వాత స్నానం చేసి మరి చుట్టూ తిరిగి దండం పెట్టి కొబ్బరికాయలు కొట్టి స్నానం చేసి పోతారు. న్యూస్ 18 రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి.